మీ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలవాలంటే కాపు ఓటర్లు కూడా చాలా ముఖ్యము, చాలా కీలకము. ఆ ఓట్లను ఆకట్టుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? అసలు కాపు ఓటర్లు మీ వైపు ఉన్నారా? అలా కాపు ఉన్న ఓట్లు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, మైనారిటీ సోదరులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అన్ని కులాల వైఎస్ఆర్సీ పనిచేస్తున్నారు. కానీ కాపు ఓటర్లు మెజారిటీలో ఉన్నారు కదా. ఈడ నంద్యాలలో మైనారిటీస్, కాపు అండ్ వైశ్యాస్ 3 కమిటీలు ఈజ్ ద మేజర్ కమిటీస్. సో కాపులు కూడా మొదటి నుంచి కూడా మొన్న ఎలక్షన్లకు అందరూ కూడా తెలుగుదేశం చేసినారు. ఏది మాకు కాపు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఇస్తామను, బీసీలో చేస్తామను, లేకుంటే మీకు యువతకు ఇంత చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. దీని మీద ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం కూడా జరుగుతుంది. ఆయన ఎన్నిసార్లు ఉద్యమం చేసి ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటామంటే ఇంటికన్నా పెడతారు. ఆయన ఏంటో వస్తే కాపు సోదరులు ఎంతమంది వస్తారు? 4,000 మంది 5,000 మంది వస్తారు ఒకవేళ యాత్ర పెడితే. ఆయన బయటికి రాకుండా 10 రోజుల నుంచి 6,000 మంది పోలీసులు పెట్టినాడు. రేపటి నుంచి పాదయాత్ర ఉంది కదా. అయింది పాదయాత్ర అనేది ప్రతి ఒక్క హక్కు ఉంది. వాళ్ళకి ఇచ్చిన హక్కు కోసం పోరాటం కోసం పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇప్పటికి 3వ సారి 4వ సారి క్యాన్సిల్ కావడం. అది చేయడానికి ఎందుకు భయపడుతున్నావు పాదయాత్ర చేయడానికి? అతను పాదయాత్ర చేసి నీకు వచ్చే నష్టం ఏంది? నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని చేస్తున్నాడు. సో ఇది అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కాపు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఈసారి మొగ్గు చూపుతారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అవతల అధికార పక్షము. అధికార పక్షం అనగా అర్ధబలం ముందర మీరు తట్టుకొని గెలవగలరా? మాకు ప్రజాబలం ఉంది. వాళ్ళలాగా డబ్బు లేదు. వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడన్నా ఇప్పుడు యాక్చువల్గా ఏంది పట్టుసీమ అన్నారు. అది 200-300 కోట్లతో అయితే అయిపోతుంది. దాన్ని 600 కోట్లు 800 కోట్లు చేసి వాడు 300-400 కోట్లు సంపాదించుకున్నాయి. అందరి వల్ల రాజశేఖర్ పూర్తి చేస్తే 2 జిల్లాలకు పూర్తి చేస్తే అది ఏంది 800 కోట్లు అయింది. ఈయనక మట్టిది నీకు పైపోయినా 400 కోట్లు తీస్తున్నాడు. ఆఫీసర్లు అందరూ కూడా ఎంక్వైరీ చేస్తే 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. సో ఈ వల్ల ఆయన సంపాదించుకొని ఆ డబ్బులలో ఇక్కడ పెట్టడానికి తయారైనాడు. అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తెచ్చి ఎలక్షన్లో గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గత ఎన్నికల్లో కూడా ఆయన డబ్బుతోనే గెలిచాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గతంలో కూడా డబ్బులు ఎవరికి? ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలను కొన్నాం, పోయి మనస్ఫూర్తిగా ఓటు అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి పాలన కావాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అమ్మా, మీకు మళ్ళీ అటువంటి పాలన అందిస్తాం, అటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకొని తిరుగుతున్నాం. ఈ ఎన్నికలు వచ్చినా ఒకే ఒక అస్త్రం అధికార పక్షానికి. జగన్మోహన్ రెడ్డి అవినీతి ధనం దండిగుంది, 1,00,000 కోట్లు సంపాదించాడు, అవినీతి సొమ్మునంతా తెచ్చి ఓటర్లకు పంపిణీ చేశాడు. అవినీతి సొమ్ముతో అంటే ఆ ఓటర్లకు ఇచ్చి అవినీతి సొమ్ము తీసుకోండి, ఓటు మాకే వేయండి అని చెప్పడం అధికార పక్షానికి ఆనవాయితీగా మారిపోయింది. అంటే అధికార పక్షం చేస్తున్న ఆ ప్రధాన ఆశయాన్ని ఎలా తిప్పికొడతారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వస్తున్నాడు, అతన్ని ఉపేక్షించకండి, అతన్ని ఎంటర్టైన్ చేయకండి, ఒకవేళ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓట్లు మాకేయండి అని పిలుపునిస్తున్నారు కదా. దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వాళ్ళు గ్లోబల్ తెలుగుదేశం మొదటి నుంచి అలవాటు చంద్రబాబు నాయుడుకు. అది తప్పు కానీ ఒప్పు కానీ 100 సార్లు చెప్తున్నారు. వాళ్ళందరూ చెబుతుంటే అది నిజమైతే నమ్ముతారు ప్రజలు. నేను వాళ్ళకి ఆలోచనతో ఉన్నాను. క్లియర్గా చెప్పాడు, మీరు 1,00,000 కోట్లు ఎన్నిసార్లు అంటున్నారు. కోర్టు ప్రకారము, కోర్టులో రిలీజ్ చేసిన ప్రకారము మీరు ఏ విధంగా కానీ 50% ఇవ్వండి, నేను రాసి ఇస్తాను. ఎవరు రాలేదు ముందుకు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ సంపాదన లేదు, కేవలం వాళ్ళ ప్రచారమే తప్ప ఎప్పుడు కూడా ఆ కుటుంబంగా కరప్షన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిదీ టెండర్ ప్రకారంగా జరిగింది, అన్నీ లెస్సుగా వేసినారు. ఈరోజు అన్నీ ఎక్సెస్ తీసుకుంటున్నారు, ఎస్టిమేషన్లు ఎక్కువ వేస్తూ అవుతున్నాం. మీ దగ్గర అవినీతి పెట్టుకొని రాజశేఖర్ గారు ధ్యేయంలో ఒకటి అభివృద్ధి చేయాలా? రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత అంతకుముందు చేయని ప్రాజెక్టులను కూడా మనం మొదలు పెట్టాలా? మళ్ళీ ఎవరు చేయరు ఈ ప్రాజెక్టులు. ఈరోజు అనుకునేది కాదు ఇవి. మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి డిజైన్ చేసి చాలా వరకు సంవత్సరానికి 20-30 వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వచ్చినారు తప్ప ఆయన చేసిన ప్రాజెక్టులు దాదాపు 90%, 20%, 30% మిగిలినాయి అంతే. ఈరోజు మేము చేసినట్టు 700 కిలోమీటర్లు నేను వచ్చినాక దూయినాడు, 300 చెప్తాడు చంద్రబాబు నాయుడు. అందరినేవా రాజశేఖర గారి టైంలో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా పూర్తయింది.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 జిల్లాలకు నీళ్లు తీసుకుపోయి పాదయాత్ర ద్వారా రామచంద్ర రామరెడ్డి రఘువీరెడ్డి తీసుకుపోయినారు ఓపెన్ చేసి. ఇప్పుడు నేను చేసిన అని చెప్తాడు. ఇది ఎంత అబద్ధం ఇది? అట్లా అబద్ధాలు చెప్పి అలవాటు అయింది వాళ్ళకి. అవినీతి అనేది మా జగన్మోహన్ దగ్గర లేదు, నీతి నిజాయితీగానే ఉంటాం, మా దగ్గర డబ్బు పూర్తిగా లేదు, ప్రజలకు సంబంధించిన ప్రజలను రిక్వెస్ట్ చేసుకొని ప్రజలకు నెక్స్ట్ మనం వస్తే చేస్తామని చెప్పి తీసుకుంటున్నాం, కానీ మా దగ్గర ఎలాంటి అవినీతి సొమ్ము లేదు,